హాయ్ ఫ్రెండ్స్, ఈ శ్రావణ శుక్రవారం రోజున ఎటువంటి హడావిడి లేకుండా చాలా సింపుల్గా పాలు లేకుండా పాయసాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా పెద్ద సగ్గుబియ్యాన్ని తీసుకుని వాటర్ వేసుకుని శుభ్రంగా కడిగేసుకోండి. పెద్ద సగ్గుబియ్యం మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే చిన్న సగ్గుబియ్యాన్ని వాడుకోండి. ఇలాగా కడిగేసుకున్న తర్వాత వాటర్ వేసుకుని గంట సేపు నానబెట్టుకోవాలి. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ని ఆన్లో పెట్టుకోండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్లో మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఈ విధంగా వేసేసుకుని సగ్గుబియ్యం ములిగే వరకు వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి. నాకు 10 నిమిషాలకే ఉడికిపోయింది. ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది. ఒక గింజ నొక్కి చూసుకోండి, తెలిసిపోతుంది. తర్వాత కప్పు సగ్గుబియ్యానికి కప్పు పంచదార వేసుకుని ఈ విధంగా కలుపుతూ కరిగించుకోవాలి. పంచదార కరిగిన తర్వాత 2 యాలకుల్లో కొంచెం పంచదార వేసి మిక్సీలో మెత్తగా ఆడుకున్న తర్వాత ఇందులోకి వేసేసుకోండి. ఇదంతా కరిగిపోయిన తర్వాత పాలు లేకుండా చేస్తున్నాం కాబట్టి నేను మిల్క్ పౌడర్ని యూజ్ చేస్తున్నాను. నాకు 2 ప్యాకెట్ల మిల్క్ పౌడరు సరిపోయింది. ఇలాగా మిల్క్ పౌడర్ వేసిన తర్వాత దీన్ని కలుపుతూ ఉండాలి. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, మిల్క్ పౌడర్ వేసిన తర్వాత కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగున మాడిపోతుంది. కలిపేసిన తర్వాత ఈ విధంగా చిక్కదనం సరిపోతుంది. చిక్కదనం సరిపోయిన వాళ్ళు కొంచెం వాటర్ వేసుకోండి. తర్వాత వేరే ప్యాన్లో నెయ్యిని కరిగించుకుని జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేయించుకుని ఈ పాయసంలో వేసేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ అయిన సగ్గుబియ్యం పాయసం పాలు లేకుండా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.